ఎస్టీయూ ప్రజాస్వామికవాదులు ప్రభుత్వ ఉద్యోగులు బలపరిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావు తమ నామినేషన్ను దాఖలు చేశారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి గంధం నారాయణరావు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో తనపై నమ్మకం ఉంచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, ప్రైవేట్ స్కూల్ యూనియన్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, చలపతి, శివప్రసాద్, శ్రీనివాస్, దొరబాబు, డానియల్ బాబు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ శాసన మండలిలో నా యొక్క గళాన్ని ఇప్పి అందరికీ తెలియజేసేలాగా అధికారుల్ని ఇప్పించి వారికి కావాల్సిన విధంగా కావాల్సినటువంటి జీవోల్ని తీసుకొచ్చి పెండింగ్లో ఉన్నటువంటి జీవోల్ని అమలు చేయడానికి కూడా చాలా వరకు కృషి చేస్తానండి. నెక్స్ట్ పోతే మరి కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ సిబ్బందిని జీవో ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాళ్ళని రెగ్యులర్ జీవోని అమలు చేయకుండా అలాగ ఆపుతూ ఉన్నారు ప్రభుత్వాలు. అలాంటి అన్నిటిని కూడా నేను తొందరగా ఆ జీవోని అమలుపరిచేలాగా వాళ్ళందరికీ శాశ్వత ప్రాతిపదికన నియమించుకునేలాగా నేను కృషి చేస్తానండి. తర్వాత ఈ టీచర్స్ విషయంలో మున్సిపల్ టీచర్లు చూసుకున్నట్టయితే వాళ్ళకి పిఎఫ్ అటువంటి సౌకర్యాలు లేవు. అవి కూడా తొందరలో పునరుద్ధరించేలాగా నాకు ఎంత కృషి చేస్తాను. అదేవిధంగా ఏకీకృత సర్వీసు అడ్డం పెట్టుకుని ఇంతవరకు మన ఉపాధ్యాయులకి ప్రమోషన్ లేకుండా ఆగిపోయి ఉన్నాయి. వాటికి బదులుగా జడ్పీ స్థానంలో జూనియర్ కాలేజీని స్థాపించి జడ్పీ జూనియర్ కాలేజీల్లోకి +2 బదులుగా జడ్పీ జూనియర్ కాలేజీలని స్థాపించినట్టయితే వాటిల్లో ఎక్కువ మంది లెక్చరర్స్గా ప్రమోషన్లు వస్తాయి. అప్పుడు ఈ ఏకీకృత సర్వీస్ అనేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ విధంగా నేను ప్రభుత్వం మీద ఈ విషయాన్ని శాసనమండలి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను.